హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారని అనుకుంటున్నాను. నిన్న రీతుకు సపోర్ట్ చేసినందుకు ఆయిషా, మాధురి డెమాన్ మీద పడ్డారు చూడండి. డెమాన్ని అరుస్తుంటారు. డెమాన్ అరే నీకు తెలివి రాదురా, నీకెందుకు చెప్పినా వేస్ట్ రా, నువ్వు వేస్ట్ రా, వేస్ట్ రా, వేస్ట్ రా అనుకుంటూ ఉంటుంది. రమ్యతోన క్లోజ్ ఉంటే వీళ్ళకి ఏమనిపిస్తలేదు, కానీ రీతుతోన క్లోజ్ ఉంటే వీళ్ళకు ఏమవుతుందో నాకు కోపం వస్తుంది నిజంగా. పాపం రీతుని నాకు అస్సలు కరెక్ట్ అనిపించలేదు. రీతుని మరీ అంత ఘోరంగా చేయడం ఎంతవరకు కరెక్టో నాకైతే అస్సలు అనిపించలేదు. అయితే ఇంకా సపోర్ట్ చేసిందని ఇంకా ఈమె నైట్ ఏమో రీతు అడుగుతుంది, ఉదయం ఏమో ఆయిష అడుగుతుంది. కానీ ఈ ఆయిష నోరా అది కంప ఏందో మళ్ళీ అర్థమవుతలేదు. అయినాక అరే నేను దానికి సపోర్ట్ చేయలేనా అని డెమాన్ అంటుంటే కూడా అస్సలు ఒప్పుకోదురా నాయన. ఈమె ఆయిష ఏమన్నా ఘోరమా, గొడవలు 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 గొడవలకే ఉన్నట్టుంది ఆయిష అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. పాపం తర్వాత మాధురి అంటుంది, ఏ డెమాన్ ఏమనుకుంటున్నా అంటే నేను సపోర్ట్ చేయలేదు, ఏంది అమ్మాయి మీదకి అట్లా అరుస్తున్నావు అని అంటుంది. నాకు అర్థమే కాదు. ఈమె నాకు రియల్ అర్థమవుతలేదు, విచిత్రం అనిపిస్తుంది. ఏంద్రబాబు ఈమె ఇంత టార్చర్ పెడుతుంది అని ఒక థాట్ అనిపించింది మాధురిని. అరే అందరికీ సపోర్ట్ ఉన్నప్పుడు అందరికి ఉండాలి కదా. ఓకే, వాళ్ళ వరకే సపోర్ట్ ఉన్నప్పుడు ఉండదని కదా. కాదు ఈయన సపోర్ట్ చేయొద్దా? ఈయన గేమ్ ఫాలో అయిపోతా? రీతుని 80% బయట దుబ్బాలి అని అనుకుంటే ఏమొస్తుంది? ఇప్పుడు రీతుని పాపం అందరు రీతుని ఏడిపిస్తుంటే పాపం అనిపిస్తుంది. నాకైతే రియల్ చెప్తున్నాను, రీతు పాపం అనిపిస్తుంది. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. రీతు నిజంగా బాబు మనసులో ఏముంటే అది ఉంటుంది. అమ్మాయి సేమ్ విష్ణుప్రియ లాంటి అమ్మాయి పాపం రీతుని అట్లా నాకు అనిపించలేదు. మీకేమనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి. బాయ్.